హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. నేను ఈరోజు మీ ముందుకు ఒక కొత్త న్యూస్ తీసుకొచ్చేసిన. ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోతే మమ్మల్ని చంపేయండి. ప్రశ్న జోసెఫ్ వాళ్ళ వైఫ్ అనమాట, అనుష గారు. ప్రశ్నించడమే ఆయన చేసిన నేరమా? మార్ఫింగ్ వీడియోలు, తప్పుడు కేసులతో వేధిస్తున్నారు యూట్యూబర్ రావణ్ భార్య అనుష వేదన. అమ్మగారు, మేము మీ బాధ చూస్తూ ఉంటే నిజంగానే నాకు కూడా బాధ అనిపిస్తుంది. నీ వీడియో నేను కూడా చూసినా. కానీ ఇక్కడ నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మార్ఫింగ్ వీడియోలు, తప్పుడు కేసులు అన్నది మాత్రం నచ్చలేదు తల్లి. ఎందుకంటే ప్రశ్న రావణ్ ఆయన ఫేసే, ఆయన క్లియర్గా ఆయన తీసుకున్న వీడియోనే యూట్యూబ్లో రిలీజ్ అవ్వడం జరిగింది. అది కూడా పక్కన పెడదాం. ఆయన మీద తప్పుడు కేసులు పెట్టినారన్నావు కదా. హిందూ దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడింది ఎవరు? మతాల గురించి తప్పుగా మాట్లాడింది ఎవరు? మావోయిస్టుల స్వతంత్రం గురించి మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది ఎవరు? రాష్ట్ర సీఎంని మాట్లాడింది ఎవరు? ఒక హిందూ బోధకుడు, ఆయన ఎవడైనా కావచ్చు, ఆయన్ని నోటికి ఎలా వస్తే అలా మాట్లాడింది ఎవరు? ప్రశ్న జోసెఫ్ గారే కదా. మీకంతగా మా మీద నమ్మకం లేకపోతే ఈ తప్పుడు కేసులని మీరు అంటున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాము. ఆయన చేసిన ప్రతి వీడియో ప్రశ్న ఛానల్లో ఉన్నది, కావాలంటే పోయి చూసుకోండి. అయ్యా ఎడిటరు, ఆయన ఏమేమి మాట్లాడినాడో ఆ వీడియోస్ అన్ని ఒకసారి ప్లే చేయను. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్ గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. పవన్ కళ్యాణ్ నోట్లో చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. కాశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు ఒక 20 సంవత్సరాలుగా చూస్తే. ఈ పాకిస్తాన్ మీద దాడులు ఏవైతే ఉన్నాయో, ఈ దాడుల్ని, ఈ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి దాడులు ఏవైతే ఉన్నాయో, అంటే హీ వాజ్ అ టీనేజర్. అలాంటి ఒక ఉగ్రవాది నిజంగా మారుతున్నాడా పిల్లాడు? ఈ దేవుళ్ళు అని చెప్పుకోబడే వీళ్ళకి హిందుత్వానికి సంబంధం లేదు అని, హిందుత్వం ప్రమాదంలో పడిందని కానీ జై శ్రీరామ్ అంటాం కాదు. లేఖనా కొడుకులు హిందువులు వాళ్ళు కావాలంట. చూశారు కదా మేడం, ఇది మీ ఆయన గారు మాట్లాడిన గొప్ప గొప్ప మాటలు. అలాంటి వాడిని అరెస్ట్ చేయక ఇంకేం చేస్తారమ్మా? నీ బాధ నాకు అర్థమైంది. కానీ నీ మొగుడు తప్పుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వు మరి సమర్థించుకొని రావడం కరెక్ట్ కాదు కదా. నువ్వు ఆ రోజే తిట్టొచ్చు కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు హిందూ దేవుళ్ళ గురించి, హిందూ మతాల గురించి? మనం ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి నువ్వు ఆ రోజే అడగొచ్చు కదా. మరి అది ఎందుకు అడగలేదు? రాజ్యాంగం అంటే లెక్కలేనట్టుగా మాట్లాడినాడు. మరి ఆ రోజే మీరు మాట్లాడొచ్చు కదా. రాష్ట్ర సీఎంని, డిప్యూటీ సీఎంని ఎందుకు తిడుతున్నావు నువ్వు అని చెప్పి ఆ రోజే ప్రశ్నించవచ్చు కదా. రావణుడి చావుకు కారణం ఎవరో తెలుసా తల్లి? రావణుడి భార్యే. ఎందుకంటే సీతను తీసుకొని వచ్చి అశోకవనంలో పెడతా ఉంటే, ఎందుకయ్యా ఈ పని చేస్తున్నావు నువ్వు, ఇది తప్పు, పరాయి వాడి భార్యని మనం తీసుకురాకూడదు, కనీసం టచ్ చేయకూడదు, మనకు వద్దు ఈ పాపము అని చెప్పుంటే రాముడి చేతిలో ఆ రోజు రావణాసురుడు చనిపోయేవాడు కాదు. ఆమె చూస్తూ సైలెంట్గా ఉనింది కాబట్టే రావణాసురుడు చనిపోయాడు. ఆయన ఏమి తక్కువైనోడేం కాదు, గొప్ప పండితుడు, ఆయన శివు భక్తుడు. అయినా కూడా చావు తప్పలేదు. ధర్మం ఎవరికైనా సమానమే. మీ మొగుడు కరెక్ట్గా కానీ ఉంటే ఈరోజు స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే ఆ పక్కన చూడండి, ఈమె సుగాలి ప్రీతి తల్లి. పవన్ కళ్యాణ్ నమ్మక ద్రోహం. గన్నవరం పోలీస్ స్టేషన్లో సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఫిర్యాదు. అధికారంలోకి రాగానే మొదటి కేసుగా చేపడతానని చెప్పినాడు. నిజమే. ఆ రోజు మీరు ఇంకొక మాట కూడా మాట్లాడినారు తల్లి, మీకు గుర్తున్నదో లేదో. నా కూతురు కేసును తారుమారు చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడినావు. అయ్యా ఎడిటరు, ఈ వీడియో కూడా ప్లే చేయను. ఆయన గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జీవోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మరి సిబిఐ ఆఫీసు కూడా మేము వెళ్ళి విచారించగా ఇవి పనికిరాని జీవోస్ అండి అని చెప్పడం జరిగింది. మరి అలా మాట ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి చేసిన ప్రతి ఒక్క చర్యను కూడా మేము మరి మేడం గారికి వివరించడం జరిగింది. చూశారు కదా ఈ వీడియో కూడా. ఆ రోజు నా కూతురు కేసును తప్పుడు దారి పట్టించినాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడింది ఎవరు? నీ నోటితో నువ్వే మాట్లాడినావు. మొన్నటికి పోయి జగన్మోహన్ రెడ్డినే కలిసి, అన్నా నువ్వు లేకపోతే మేము బతకలేమన్నా అని చెప్పి ఆయన చేతిలో చేసి మాట్లాడినావు. అదలా ఉంటే గవర్నమెంట్ దగ్గర నుంచి మీకు కొన్ని భూములు, ఒక ఉద్యోగం కూడా వచ్చింది. మరి దాని గురించి ఎందుకు ప్రస్తావన రానమ్మా మీరు? జగన్మోహన్ రెడ్డి మీకు ఎంత పేటీఎం ఇస్తున్నాడో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అది ఒక పర్సనల్గా జరుగుతూ ఉంటుంది, లోపలనే జరుగుతూ ఉంటుంది. అది ఎవరికి చెప్పరు. కానీ ఒకటి మాత్రం నిజం,
గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ చేసిన నువ్వే, తర్వాత మళ్ళీ పోయి ఆయన్నే కలిసినావు. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు అసలు ఎక్కడో ఉన్న కేసును, ఎవరికి తెలియని కేసును బయటకు తీసుకువచ్చి ప్రజలందరికీ తెలిసేలా చేసి నేను ఖచ్చితంగా ఈ కేసును తీసుకుంటాను, నా మొదటి కేసు ఇదే అని చెప్పినాడు. అయితే అది తప్పని ఎవరు అనడంలే. ఆ కేసులో ఉన్న సాక్ష్యాలను తారుమారు చేసింది ఎవరు? జగన్ హయాంలో కేసు తారుమారు అయిపోయింది అని చెప్పి నువ్వే చెప్పినావు కదా. మరి నువ్వే చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడగాలి. మీరు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారు ఏంది, నా కేసు ఎందుకు మీరు టేకప్ చేయలేదు, ఎందుకు మీరు సాక్ష్యాలు తీసుకురాలేకపోయినారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారు ఏంది? తారుమారు చేసిందని చెప్పి నువ్వే కదా చెప్పింది. కేసును తారుమారు చేసింది జగన్మోహన్ రెడ్డి అని నువ్వే చెప్తావు. మళ్ళీ పవన్ కళ్యాణ్ని నా కేసు ఎందుకు మీరు తీసుకోలేకపోయినారు అని మాట్లాడుతావు. అసలు దాని ఉంటే కదా ప్రూఫ్స్. నీ కేసు గురించి ఆయన మాట్లాడడానికో ఇంకేదో చేయడానికో ఆడ ప్రూఫ్స్ లేకుండా ఎట్లంటే అట్లా చేసినాడని చెప్పి నువ్వే కదా చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసినాడు అని. మరి ఎలా మాట్లాడుతావు నువ్వు? మళ్ళీ ఇప్పుడు నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను. కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఒక మహిళ అయ్యుండి కూతురు చనిపోతే ఆ చావును కూడా ఈ విధంగా వాడతారు ఎవరైనా? పాముకే 2 నాలుకలు ఉంటాయి అనుకున్నా, మీకు కూడా 2 నాలుకలు ఉన్నాయి. దేవుడు నేను కొన్ని అనకూడదు కానీ నిజంగా మీకు చేతులెత్తి దండం పెట్టాలని ఉన్నది తల్లి. ఎందుకు ఇలాంటి బ్రతుకులు బతకడం? బాధ అనిపిస్తుంది. మీరే కదా చెప్పింది మా కూతురు కేసును తారుమారు చేసిన జగన్మోహన్ రెడ్డిని. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎలా ప్రశ్నించాలనుకుంటున్నారు మీరు? కొంచెమైనా జ్ఞానం ఉందా మీకు? ప్రశ్నించడానికైనా ఒకరందరం బుద్ధి అనేది ఉండాలి కదా. ఇది ఏందో మాకైతే అర్థం కావడం లేదు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగానే ఇస్తున్నారని మాత్రం అర్థమవుతా ఉన్నది ప్రజలందరికీ. అలాగే ఇంకా చూడండి, నిందితులు రాష్ట్ర మంత్రుల ఇళ్లల్లో కర్నూలులో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. రావణ్పై కేసు నమోదు పైన పెట్టిన శ్రద్ధ 10% చూపించినా మాకు న్యాయం జరిగేది ఏం మాట్లాడుతూ ఉన్నది. న్యాయం జరగాలంటే అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి అని నువ్వే చెప్పినావు. ఇప్పుడు మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నావు. ఇంతగా ఈ పేపర్ ఏమనుకుంటున్నారో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలా. ఇదిగో చూడండి, సాక్షి పేపర్. ఇంతవరకు మేము చూపిలా నేను. ఇది పేపర్ కటింగ్. ఇలాంటి రాతలు రాయడానికి ఆ పేపర్, న్యూస్ పేపర్కైనా మీకైనా ఉండాలి కదా జ్ఞానం. వాళ్ళ గతంలో ఏం మాట్లాడాడు వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి కదా, అవి చూసుకొని అన్నా రాయాలి కదా. అంటే మీకు ఏది దొరికితే అది రాసేస్తారా వార్తలు? ప్రజలు చూడడానికి అంత గొర్రెలకు కనపడుతున్నారా మీకు? అంటే ఎవరి మీద ఎవరు ఏది చెప్తే అది రాసేసుకుంటూ పోవడానికి అదేమన్నా టిష్యూ పేపర్ అనుకుంటున్నారా, న్యూస్ పేపర్ అనుకుంటున్నారా? ఇది ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సాక్షి పేపర్ కూడా ఉంది. ఇది ఈరోజు టాపిక్. ఈ టాపిక్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.